75వ కీర్తన. హల్లెలూయా. 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చింపు అనగా హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఇప్పటి వరకు నువ్వు సహాయం చేశావు. యేసయ్యా, నీ దాసుడను, అయోగ్యుడు, అపాత్రుడను మరొకసారి నీ రక్తంలో కడిగి నీ ప్రజలు ఇదిగో నీ సన్నిధికి వచ్చారు. నువ్వు ఏర్పరచుకున్న స్థలం కదా నాయన. నీ ఆత్మ సహాయం చేయకపోతే మా వల్ల ఏది కాదు నాయన. మేమందరం ఏకీభవించి అడుగుతున్నాం, అర్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయాన్ని చేయండి. అల్లరి, ఆటంక, దురాత్మ క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి మాతో మాట్లాడండి, నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా స్తోత్రం. తూర్పు నుండి అయినా, పడమట నుండి అయినా హెచ్చు కలుగదు. దేవుడే ఒకరిని ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. సాల్. దేవుడు ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడట. దేవునికి మహిమ కలుగుని గాక. నాన్న కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనసు చూడండి. దేవుడు హెచ్చించేవాడు. ఆయన బిడ్డలనే కాదండి, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దేవుణ్ణి ఎరక్కపోయినప్పటికీ మంచితనంగా ఉంటారో, దేవుని ఎరగకపోయినా కానీ వారి కష్టాన్ని నమ్ముకొని తోటి వారికి మేలు చేస్తూ వెళ్తారో వారిని దేవుడు హెచ్చించేవాడు. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉండేది. అది ఆశ్చర్యం కలిగించింది. అదేంటంటే, సిరియా దేశపు రాజు, సైన్యాధిపతి, రాజు కాదు సైన్యాధిపతి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని చేత యెహోవాయే అంటే దేవుడే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉన్నాడు. అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతడు కుష్ఠరోగి. ఏమండి, సిరియా దేశం, ఆ ప్రజలు దేవుణ్ణి నమ్మిన వారు కాదు. కానీ అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఆ దేశంలో సైన్యాధిపతి ఉన్నాడంట. ఆ రాజుకి ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? అతడు పరాక్రమశాలి, ధైర్యవంతుడు, బల శౌర్యము గలవాడు. అతడి బలము, అతని పరాక్రమం అతనికి జయాన్ని ఇవ్వాల. అక్కడ రాయబడిన మాట దేవుడే, అంతేనమ్మా, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను. అతడికి జయాన్ని దేవుడే ఇచ్చాడట. స్తోత్రం. అన్ని విషయాల్లో జయము అతని ద్వారా దేశానికే జయం వచ్చింది. అతని ద్వారా, అతని పరాక్రమం ద్వారా దేశానికి జయం వచ్చింది. సరే, అతని శక్తియుక్తులా అంటే బైబిల్ చెప్తుంది దేవుడు యెహోవాయే. దేవుని ఎరగని ప్రజలు అయినప్పటికీ దేవుడు అతనికి ద్వారా ఆ దేశానికి జయాన్ని ఇస్తా ఉన్నాడు. జయాన్ని ఇస్తా ఉన్నప్పుడు అంతా బాగుంది. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, జయం మీద జయం పొందుతున్నారు. అయితే హఠాత్తుగా తన జీవితంలో ఒక వార్త వినాల్సి వచ్చింది. అదేంటంటే, తన జీవితంలో ఒక వ్యాధి వచ్చింది, ఒక మచ్చ పుట్టింది. ఏంటా మచ్చ అని పరీక్ష చేయగా అది కుష్టు వ్యాధి అని తెలిసింది. ఇప్పుడు చూడండి, అతని భవిష్యత్తు ఏమైపోయింది? అందం పోద్ది, అధికారం పోద్ది, బలం పోద్ది, ఉన్న పలుకుబడి పోద్ది. ఆఖరికి అధికారిగా ఉండవలసిన వాడు ఊరవతలకి నెట్టివేయబడాలి. ఇది అతని భవిష్యత్తు. చూడండి, మనుషుల జీవితాల్లో సాధారణంగా కొన్నిసార్లు జయాలు ఉంటాయి, కొన్నిసార్లు అపజయాలు ఉంటాయి, కొన్నిసార్లు హెచ్చింపులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అర్థం కాకుండా అన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. అయితే బైబిల్లో ఈ సిరియా వాడైన నయమాను ఈ వ్యాధితో బాధపడతా ఇక నా భవిష్యత్ ఇంతే కదా, నా బ్రతికింతే కదా అని బాధపడతా ఉన్నప్పుడు అతడు ఇజ్రాయిల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళి జయం పొందినప్పుడు అక్కడ నుంచి ఒక బానిస పిల్లను తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడండి? తన భార్యకి సహకారిగా ఉంటుందని
ఒక బానిసగా ఉండడానికి అక్కడి నుంచి ఓడిపోయిన ఆ దేశం నుండి, ఇజ్రాయిల్ దేశం నుండి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చాడు. ఆ బిడ్డ తన యజమానురాలకు సహకారిగా ఉంటూ ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది.